ఏ విధంగా వచ్చును? ఆయన చనిపోయి తిరిగి లేచారు కదండి మూడవ నాడు. ఆయన మరలా ఏ విధంగా వస్తారు అని ఇక్కడ వివరంగా వ్రాయబడింది. ఆయన శరీరధారి అయి వస్తారా, ఆత్మధారి అయి వస్తారా అని అనేక మందికి అనుమానాలు కూడా ఉండవచ్చు. దేవుడు వస్తున్నారంటే ఎట్లా వస్తారు అని. మరి రక్త మాంసములతో కూడిన శరీరము దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోదు. ఒకటి. ఆత్మ శరీరం అంటే మహిమ శరీరముతో కూడిన శరీరమే పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటుంది. బాగానే ఉంది. మహిమ శరీరం అంటే దానికి గిల్లితే రక్తం రాదు, మహిమగా ఉంటుంది. మరి ఎట్లాగంటే మహిమ శరీరం అంటే ఉదాహరణకి 12 మంది శిష్యులు కూడా ఒక రూములో మరి భయపడి తలుపులు వేసుకుని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎట్లా వచ్చారు? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. తలుపులు వేసినాక సరే యేసు ప్రభు వారు లోపలికి వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఎందుకని? దాన్నే మహిమ శరీరం అంటారు. మహిమ శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఆ మహిమ శరీరంతోనే మన దగ్గరికి వస్తారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ రాయబడుతూ ఉంది పిల్లారా. ఏ విధంగా వస్తారో అన్న విషయానికి అపోస్తలుల 1వ అధ్యాయము 11వ వచనము, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వచ్చుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి ఏ రీతికి వెళ్ళారు? చనిపోయి తిరిగి లేచి ఏ రీతిగా పరలోకానికి వెళ్ళారు? రక్త మాంసంతో కూడిన శరీరంతో వెళ్ళారా? మహిమ శరీరంతో వెళ్ళారా? మహిమ శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళారు. ఏ రీతిగా అయితే ఏ శరీరంతో అయితే వెళ్ళారో ఆ శరీరంతోనే మరలా మనకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎట్లా వస్తారు అంటే చెప్పుకున్నాం. మరి రావటంలో కొంచెం మర్మం దాగి ఉంది. ఇక్కడ చివరిలో వచ్చేది వేరు, ఇప్పుడు వచ్చేది వేరు. అదే ఇక్కడ వివరంగా హెబ్రీయులు 9వ అధ్యాయము 27, 28 వచనంలో చక్కగా నిదానంగా చదవండి, మనకు అర్థమవుతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాప సంబంధము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మర్మమంతా దీనిలో దాగి ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. గొప్ప మర్మం ఇది.
ఇప్పుడు మనుషులు ఒక్కోసారి మృతి పొందాలని దేవుని నియమం, రూలింగ్ అంతే. దేవుడు చెప్పిన దానికి రెండోది ఏమీ లేదు, రూల్ అంతే. తర్వాత తీర్పు జరుగును. తర్వాత యేసు ప్రభువారు మరణించింది దేనికి? అనేకుల పాపములను భరించుటకు ఆయన మరణించారు. అవునండి, అనేకుల పాపములను భరించుటకు ఆయన మరణించారు. మన పాపములు యేసు ప్రభువారు భరించబట్టే మనం రక్షించబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం ఎట్లా నీతిమంతులుగా మార్చబడ్డాం? ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, ఒక్కసారి పాపంలో భరించుటకు మరణించారు, బాగానే ఉంది. తన కొరకు అంటే యేసు ప్రభువారి కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తము. మరి యేసు ప్రభువారు గురించి అందరూ కూడా కనిపెట్టుకుంటున్నారు కదండి. ఆయన వస్తారు, ఆయన ఉండారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం, ఆయన ప్రేమిస్తున్నాం. వారి రక్షణ నిమిత్తం, వారి రక్షణ కావాలి. ఎవరికి? దేవుని ఎందుకు విశ్వాసం ఉంచే వారికి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండే వారికి రక్షణ కావాలి. అవునా కాదా చెప్పండి ఒకసారి. అవునా? మరి యేసు ప్రభువుని ఇస్తున్నాం దేనికోసం? దేనికోసం చెప్పండి. దేనికోసం? మనం యేసు ప్రభువుని విశ్వసిస్తున్నాం, ఆయన ప్రేమిస్తున్నాం, ఆయన చేర్చుకుంటున్నాం. అవునా కదండి? మరి దేనికోసం చెప్పండి. దేనికోసం? మన రక్షణ కోసం. రక్షణ కోసం ఆయన ఎందుకు విశ్వాసం వస్తున్నాం? అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా? చేతుల పైకి ఎత్తండి. రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండే వారి కోసము ఏం చేశారు? రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ప్రత్యక్షత అంటే ఒకసారి ఏమో శరీర ధనం ఇచ్చారు, మరి రక్షణ నిమిత్తము ఏం చేశారు? చనిపోయి తిరిగి లేచారు. రెండవసారి మనలను రక్షించడానికి రెండవసారి వస్తారు. అంటే రెండవసారి ఏమొస్తారు? ఆయన పాపము లేకుండా వచ్చును అని రాయబడి ఉంది. అవునండి, పాపము లేకుండా ఆయన ప్రత్యక్షమగును. పాపం లేకుండా అంటే పరిశుద్ధాత్మ రూపంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ రూపంలో రెండవసారి ఆయన వస్తారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి దగ్గరకు కూడా రెండవసారి అనగా పాపము లేకుండా అనగా పరిశుద్ధాత్మ రూపములో, దేవుని ఆత్మ రూపములో మన దగ్గరికి వస్తారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే మనము రక్షించబడతాం. కానీ ప్రియులారా, ఇంకా ఏ విధంగానూ మనం రక్షించబడలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.